కాదమ్మా, ఇగో ఫస్ట్ ఈ చివర. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రాహ సిస్టర్స్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఈ వీడియో పెట్టేసరికి న్యూ ఇయర్ అయిపోతుంది నాకు తెలుసు, ఎందుకంటే ఇది న్యూ ఇయర్ బ్లాగ్ టైప్ అనమాట. లైక్ 31st, ఐ మీన్ డిసెంబర్ 31st ఏం జరిగింది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది ఈ బ్లాగ్లో అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ విత్ ఎ ట్విస్ట్, నార్మల్గా అయితే నేను హైదరాబాద్లో ఉంటా, మా అక్క ఆంధ్రాలో ఉంటుంది. ఇది మా ఇద్దరు ఛానల్ కాబట్టి మీకు ఈ బ్లాగ్లో హైదరాబాద్లో నేనేం చేశాను, అలాగే ఆంధ్రాలో మా అక్క ఎలా సెలబ్రేట్ చేసుకుంది, రెండు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో మీరు ఆంధ్ర తెలంగాణ 31st సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నారు. సో ఫస్ట్గా ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట. మేము మా కాలనీలో సెలబ్రేషన్స్ చేస్తున్నారు అంటే రెడీ అయ్యాము వెళ్ళడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. సారీ, ఈవినింగ్ కూడా కాదు, నైట్. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మా అత్తయ్య అండ్ సిరి వాకింగ్కి వెళ్ళినప్పుడు 5:30కి అలా చూసినప్పుడు ఇంకా అన్ని చేసి అవన్నీ సెట్ చేస్తున్నారనమాట. సో 8:30కి అలా వెళ్తే స్టార్ట్ అవుతుంది అని అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ మార్నింగ్ నుంచి మా డే ఎలా గడిచింది అన్నది కూడా చూపిస్తాను. సో నార్మల్గా అయితే ఫస్ట్ ఫుడ్ బాగా ప్రిపేర్ చేసుకుంటారు కదా చాలామంది, కానీ మేమేం చేసామంటే 31st మొత్తం ఫుడ్ అంతా డిఫరెంట్ వెరైటీస్ వండేసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ని 31st నైట్ లేట్గా పడుకుంటాం, మార్నింగే హడావిడిగా లేచి ఇదంతా ప్రిపరేషన్ చేసుకుని హడావిడిగా ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్నే ఎందుకు ఇంత హడావిడి అని చెప్పి మేము 31st మొత్తం అన్నీ చేసేసుకుని తినేసామన్నమాట. సో చాలా నాన్ వెజ్ వెరైటీస్ చేసుకున్నాము. సో అన్నీ నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 31st మార్నింగ్ లెగ్గానే ఇంకా ఫస్ట్ టీ తాగేసి నెక్స్ట్ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈరోజు వెరైటీస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మటన్ పలావ్ చేస్తున్నాం అనమాట. సో మటన్ పలావ్ నేను చేశాను. నేను ఫస్ట్ టైం అనమాట మటన్ పలావ్ ట్రై చేయడం కూడా. అండ్ ఒక పక్కన మటన్ పలావ్ రైస్ అది చేస్తున్నాను, అండ్ దానికోసం హాట్ వాటర్ పక్కన పెట్టాం, అండ్ చారు అలాగే ప్రాన్స్తో కర్రీ చేసుకున్నాం, అండ్ ఎగ్స్ లైట్గా ఫ్రై చేసాము, లైక్ ఉప్పు కారం పసుపులో. అండ్ ఇంకొకటి చికెన్ కూడా చేసుకున్నాం అనమాట ఆ రోజు. సో అందుకే అన్నాను ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్ అని చెప్పి. మటన్, ప్రాన్స్, ఓన్లీ ఫిష్ ఒకటే మిస్ అయినట్టున్నాం ఆ రోజు, ఫిష్ క్రాబ్. సో ఇంకా రైస్లో వాటర్ పోసేసి కుక్కర్ అయితే పెట్టేశాను. విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసేస్తే మనకి ఏమి మటన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంతకీ టేస్ట్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి. సో టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. సో నచ్చింది అందరికీ. మటన్ కూడా చాలా బాగా కుక్ అయిందనమాట. సో ఇది ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది, మా అక్క చేసింది మటన్ పలావ్. సో అది చూసి నేను ట్రై చేశాను. సో చాలా టేస్టీగా వచ్చింది. మీకు కూడా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, మటన్ పలావ్ రెసిపీ. సో ఒకసారి చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. సో మటన్ పలావ్ చేసే లోపు నేను ముందుగానే మేము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. సో ఈ లోపు ఇవన్నీ అయ్యేలోపు చికెన్ కూడా మంచిగా మ్యారినేట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి. సో ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి, ఐటమ్స్ అన్నీ ఇంకా రెడీ అయిపోయాక టేబుల్ మీద సెట్ చేసేసుకున్నాం. సో ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ అయితే మటన్ పలావ్. సో మీకు చూపిస్తాను పీస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో. సో చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో మటన్ పీస్ కూడా. సో మిస్ అవ్వకుండా రెసిపీ అయితే చూసి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దెన్ నెక్స్ట్ చికెన్ ఫ్రై, చారు, అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నాం రింగ్స్ కింద, అండ్ ఎగ్స్ ఫ్రై చేసాం కదా అవి. నార్మల్ ఎగ్స్ ఏమో వంశీ ఫ్రై చేసిన ఎగ్స్ తింటారు, సో ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ అనమాట. సో అవి, అండ్ లాస్ట్లో ప్రాన్స్ ఫ్రై. ఇవైతే మా ఫుడ్ ఐటమ్స్. మరి మీరు డిసెంబర్ 31st ఆ న్యూ ఇయర్కి ఏం కుక్ చేసుకున్నారు, ఏం వెరైటీస్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మేము కుక్ చేసుకున్న ఐటమ్స్లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి. నాకైతే చికెన్ ఫ్రై నా ఫేవరెట్ అనమాట. సో ఇంకా మధ్యాహ్నం ఫుల్గా ఫుడ్ తినేసి మధ్యాహ్నం ఒక న్యాప్ వేసి ఇంకా ఈవినింగ్ అయ్యాక రెడీ అయిపోయి సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిపోయాము. లాస్ట్ టైం మీద ఈసారి సెలబ్రేషన్స్ అయితే బాగా చేశారు, అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేస్తున్నారు అన్నారు అత్తయ్య సిరి. సో ఇంకెందుకు వెళ్దామని అయితే వెళ్తున్నాం. కానీ మేమేమనుకున్నామంటే 8:30కి స్టార్ట్ చేస్తారు అనుకున్నాము, ఎందుకంటే మా కాలనీలో కొంచెం ఏమన్నా సెలబ్రేషన్స్ స్లోగా స్టార్ట్ అవుతాయని. కానీ మేము ఎప్పుడు అలా అనుకుని వెళ్ళినా
ఎర్లీగా స్టార్ట్ అయిపోతాయి. సో ఈసారి కూడా అంతే అనమాట. మేము వెళ్ళేసరికి చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారంటే నాకు తెలిసి కాలనీ మొత్తం వచ్చేసారు. మేమే లేట్ అనుకుంటా, అందరికన్నా మేమే లాస్ట్ అనుకుంటా. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్లో అండ్ రైట్లో కూడా ఫుల్గా బెలూన్స్ అవి పెట్టారు. సో ఫుల్ పిల్లలకి పండగ అనమాట. స్టార్టింగ్లోనే ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళేటప్పుడే అందరు పిల్లలు గోల చేసి మరీ కొనిపించుకుంటారు. అందరూ అంతే కదా, మనం కూడా చిన్నప్పుడు అలాగే చేసి ఉంటాము. సో అందుకే వాళ్ళు కూడా స్టార్టింగ్లోనే పెట్టారు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి చూసి షాక్ అయ్యాం. ఏంటి ఇంతమంది జనం ఉన్నారు, మనమే లాస్ట్ అనుకుంటా. లేట్గా స్టార్ట్ అవుతుంది అనుకున్న ప్రతిసారి మాకు రివర్స్ అవుతుందన్నమాట. సో ఇంకా క్రౌడ్ని చూసి సర్లే స్టాల్స్ పెట్టారు కదా, ముందు స్టాల్స్లో ఏమున్నాయో చూద్దామని వెళ్ళాం. సో ఫస్ట్ స్టాల్ ఏంటంటే ఇక్కడ గోల్డ్ది స్టాల్ పెట్టారనమాట, స్వర్ణమాల అని చెప్పి. సో అక్కడ ఏంటంటే మనకు కూపెన్స్ ఇచ్చారు. అవి కూపెన్స్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే లక్కీ డ్రా తీసారనమాట. సో లక్కీ డ్రాలో మన నేమ్ వస్తే ఏదో ఒక సిల్వర్ ఐటమ్ ఇస్తారనమాట. సో ఇంకా నేను, అత్తయ్య అండ్ సిరి కూడా ఫిల్ చేసి కూపెన్స్ అయితే ఇచ్చేసాము. మొత్తం 100 లక్కీ విన్నర్స్ అయితే సెలెక్ట్ చేస్తామని చెప్పారు. ఇంతకీ మాకేమన్నా గిఫ్ట్ వచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా ఒక్కొక్క స్టాల్ చూస్తున్నాం. కలెక్షన్ అయితే బాగుంది. లాస్ట్ టైం December 31st అయితే ఇంత అరేంజ్మెంట్స్ అయితే చేయలేదు. లాస్ట్ టైం December 31st కన్నా ఈసారి అయితే బాగా చేశారనమాట. స్టాల్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ పెట్టారు. లైక్ ఫుడ్ స్టాల్స్ కానీ బట్టలు అలాగా. సో ఫుడ్కి అయితే ఫస్ట్ మాకు కనిపించింది పొటాటో రింగా, పేరు సడన్గా గుర్తు రావట్లేదు. స్పైరల్ పొటాటో కరెక్ట్గానే అన్నాను అనుకుంటా. సో అవి పెట్టారనమాట. సో అక్కడే చేసి ఫ్రై చేస్తున్నారు. సో మేమేం తీసుకోలేదు, ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ముందు ముందు చూస్తున్నాను అనమాట. సో ఇంకా స్టాల్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము, ఏమేం కలెక్షన్ ఉన్నాయని చెప్పి. సో ఇలా బట్టలు, జ్యువెలరీ అలా అన్నీ ఉన్నాయి. సో నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఫుడ్ స్టాల్స్ విషయానికి వస్తే మా కాలనీలో మా ఏరియాలో ఉన్న ఫుడ్ రెస్టారెంట్స్ వాళ్ళే ఇక్కడ పెట్టారనమాట చిన్న చిన్న స్టాల్స్. సో మేమేమనుకున్నామంటే రెస్టారెంట్స్లో బాగుంటాయి కానీ ఇక్కడ స్టాల్స్లో పెట్టేసరికి అంత టేస్ట్ ఉండవు అనిపించింది. కానీ నాకు ఎప్పటి నుంచో పఫ్ తినాలనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడెక్కడ పఫ్స్ నాకు దొరకట్లా. సో ఇక్కడ ఉన్నాయన్నమాట. సరే ఒక ట్రై చేద్దామని చెప్పి అయితే ఒక పఫ్ చెప్పుకొని టేస్ట్ చూసాము. కానీ ఇట్ వాజ్ ఎ డిసప్పాయింట్మెంట్, నాకు నచ్చలేదు అసలు. సో నేనైతే పఫ్ని చాలా మిస్ అవుతున్నాను. మాకు ఆంధ్రాలో భీమవరంలో పఫ్స్ చాలా బాగుంటాయి అనమాట. సో నెక్స్ట్ టైం నేను ఇప్పుడు సంక్రాంతికి వెళ్దాం అనుకుంటున్నా. సంక్రాంతికి వెళ్ళగానే ఫస్ట్ అయితే పఫ్ ట్రై చేయాలనుకుంటున్నాను. సో మీకు అప్పుడు షార్ట్ అప్లోడ్ చేస్తాను. మాకు పఫ్స్ చాలా బాగుంటాయి. హైదరాబాద్లో అయితే నాకు అసలు పఫ్స్ ఎక్కడ దొరకట్లేదు. సో పఫ్స్ అయితే చాలా మిస్ అవుతున్నాను. సో ఇంకా పఫ్ తీసేసుకొని చూస్తూ ఉంటే అక్కడ ఆంటీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారనమాట. చాలా బాగా చేశారు. ఈ పెద్దవాళ్ళు కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉంటున్నారో ఇప్పుడు అన్ని యాక్టివిటీస్లోని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో చాలా బాగా చేశారనమాట. సో ఇంకా వాళ్ళని చూస్తూ మేమైతే పఫ్ తినేసి మిగతా స్టాల్స్ కూడా చూస్తున్నాము. సో ఇంకా వేరే ఫుడ్స్ అయితే ఇంకా ట్రై చేయాలనిపించలేదు. పఫ్ దెబ్బకి ఇంకా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. సో ఇంకా అనవసరంగా తినాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందే ఇంట్లోనే కొంచెం మార్నింగ్ చాలా వెరైటీస్ చేసుకున్నాం కాబట్టి అవి కొంచెం తినేసి అయితే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఉంటాయి అని కూడా మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పఫ్ అయితే ఉంటే కనుక తిందామని అయితే వచ్చాను. సో అదైతే ట్రై చేస్తాను కాబట్టి ఇంకా మిగతావన్నీ ఒక లుక్ వేసామంతే. ఏమన్నా వెరీ టెంప్టింగ్గా ఉంటే ట్రై చేద్దామని చెప్పి. కానీ ఏం ట్రై చేయలేదు. ఓన్లీ పఫ్ ఒకటే ట్రై చేసాం.
ఇంకా స్టాల్స్ అన్నీ చూసాక స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ ఆల్రెడీ పిల్లలందరూ రెడీ అయ్యి వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈలోపు అయితే అక్కడ కిడ్స్ అయితే డాన్స్ అయితే పర్ఫార్మ్ చేశారు. చాలా బాగా చేశారనమాట. డిఫరెంట్ సాంగ్స్ మిక్సప్ చేసి పర్ఫార్మ్ చేశారు. నేను ఇక్కడ సాంగ్స్ పెట్టలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఏం పెట్టట్లేదు సాంగ్స్. బట్ ఆ సాంగ్స్‌తో చూస్తే చాలా అనిపించింది. చాలా చేశారు అందరూ డాన్స్ పెర్ఫార్మన్స్. అక్కడే స్టేజ్ పక్కనే ఇలాగ చిన్న స్టేజ్ వేశారనమాట. సో కలర్‌ఫుల్ లైట్స్‌తో అక్కడ చిన్న కిడ్స్ అందరూ వాళ్ళు ఆ మ్యూజిక్‌కి అక్కడ డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. స్టేజ్ మీద ఎవరైతే పెర్ఫార్మ్ చేయలేదో వాళ్ళందరూ కింద పెర్ఫార్మ్ చేసి ఎంజాయ్ చేసేసారనమాట. ఫుల్ కిడ్స్ అందరూ. సో చూసారుగా క్రౌడ్ అయితే బీభత్సంగా వచ్చారు. ఫుల్ అయిపోయిందనమాట. చైర్స్ కూడా లేవు కూర్చోడానికి. అంత ఫుల్ అయిపోయారు. సో ఫుల్ ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నారనమాట మొత్తం అందరూ. అండ్ దెన్ నెక్స్ట్ పెర్ఫార్మన్స్ వచ్చేసి భరతనాట్యం అయితే చేశారు కిడ్స్. దాంట్లో ఒక బుడ్డి కిడ్ ఉంది చూసారా చిన్న కిడ్. తను కూడా చాలా అంటే చాలా బాగా చేసిందనమాట. సో ఇప్పుడు అందరూ స్టడీస్‌తో పాటు ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ నేర్చుకుంటున్నారు కదా! చాలా చేశారు అందరూ. నాకైతే చాలా నచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ పెర్ఫార్మన్స్ వచ్చేసి మదర్ డాటర్ పెర్ఫార్మన్స్ అనమాట. నాకైతే వీళ్ళిద్దరిది చాలా క్యూట్ అనిపించింది. భలే చేశారు ఇద్దరు. భలే అనిపించిందనమాట. సో మంచి సింక్‌లో చేశారు. అసలు ఆ మ్యూజిక్‌తో మీరు చూస్తే మీకు కూడా చాలా నచ్చుద్ది. బట్ ఐ కాంట్ పుట్ ద మ్యూజిక్. కుదిరితే షార్ట్‌లో అయితే అప్లోడ్ చేస్తాను మ్యూజిక్‌తో. సో చెక్ చేయండి. అది చెక్ చేయాలంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ షార్ట్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చూసేయొచ్చు. అలా కొన్ని డాన్స్ పెర్ఫార్మన్స్ అయ్యాక ఇప్పుడు లక్కీగా అయితే తీశారనమాట. ఎవ్రీ 1 అవర్‌కి కొన్ని లక్కీగా విన్నర్స్‌ని అయితే అనౌన్స్ చేశారనమాట. సో కొంచెం మందికి అయితే వచ్చింది. సో అక్కడ వాళ్ళైతే టిప్స్ ఇస్తున్నారు. ఇంతకీ మాకు వచ్చిందా లేదా అనే కదా మీ డౌట్. మాకైతే ఏం రాలేదండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా పెడితే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాము. సో అందరికీ వస్తుంది అని గ్యారంటీ లేదు కదా! సో ట్రై చేసాం. బట్ రాలేదు. అండ్ దెన్ నెక్స్ట్ పెర్ఫార్మన్స్ కూడా కిడ్స్‌దే సమ్ హిస్టారికల్ పెర్ఫార్మన్స్ కింద చేశారనమాట. సో ఇంక ఇవన్నీ కొన్ని పెర్ఫార్మన్స్‌లన్నీ చూసేసి ఇంకా మేమైతే నైట్ 12 దాకా అయితే ఉండలేదు. అప్పటిదాకా ఉండాలి అనే ఓపిక కూడా లేదనమాట. సో ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. చైర్స్ కూడా అవైలబుల్ లేవు. సో ఇంక అంతసేపు ఏం నుంచుంటాము అని చెప్పి కొన్ని పెర్ఫార్మన్స్‌లన్నీ చూసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. దారిలో ఇక్కడ మాకు స్టార్టింగ్‌లోనే పానీపూరి స్టాల్ కనిపించింది. ఫస్ట్ వెళ్ళినప్పుడు చూడలేదనమాట. మొత్తం జనం మీద ఫోకస్ వెళ్ళిపోయి ఇక్కడ చూడలేదు. సో చూసాం కానీ ట్రై చేయలేదు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో బయట కూడా కిడ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కిడ్స్‌కి ఇలాంటి ఈవెంట్స్ అన్నా, ఏమన్నా ఉంటే గనక ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా! ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తారు కాబట్టి ఫుల్ ఫన్ మోడ్‌లో ఉంటారు అందరూ. ఫన్ మోడ్ అంటే కిడ్సే కాదు పేరెంట్స్ కూడా ఫుల్ ఫన్ మోడ్‌లోనే ఉన్నారు. ఇంకా నైట్ ఇంటికొచ్చాక కేక్ అయితే కట్ చేసేసాము. మేము 12 దాకా అయితే వెయిట్ చేయలేదండి. ముందే కట్ చేసేసాము. వంశీ త్వరగా కట్ చేసేద్దామని కట్ చేయించేశారు. కానీ కేక్ అయితే
డిజాస్టరే. అస్సలు అంటే అస్సలు బాలేదు. మామూలుగానే న్యూ ఇయర్ టైంలో కేక్స్ కొనాలి అంటే కొంచెం భయం. అంత టేస్టీగా ఉండవు. వాళ్ళు ఎందుకంటే ముందు నుంచి చేసి ప్రిపేర్ చేసి ఉంచుకుంటారు కాబట్టి. అందులోనూ వంశీ కొత్త ఫ్లేవర్ ట్రై చేద్దామని చెప్పి వైట్ ఫారెస్ట్ అయితే తీసుకొచ్చారు కేక్. సో మాకైతే నచ్చలేదు. ఇంకా కేక్ కట్ చేసేసి డే అయితే ఎండ్ చేసేసాము. సో హైదరాబాద్లో మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఇంకా లేట్ చేయకుండా ఆంధ్రాలో మా అక్క ఏం చేసిందో చూసేద్దాము. సో 31st ఆఫ్టర్నూన్ మా కజిన్ నీరజ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. సో అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పి. ఆ రోజు కృతిక్ కూడా స్కూల్కి వెళ్ళలేదు అండ్ నీరజ వాళ్ళ పాప నియా కూడా ఇంట్లో ఉంది. సో ఇద్దరు కూడా ఆడుకుంటారు అని చెప్పి అయితే వెళ్ళిందంట. సో అక్కడికి వెళ్ళేసరికి నీరజ మా అక్కకి ఆన్లైన్ పేజ్ ఉంది, క్లోతింగ్ అండ్ జ్యువెలరీ. సో దాంట్లో అయితే డ్రెస్ ఆర్డర్ చేసుకుంది. కరెక్ట్గా మా అక్క వెళ్ళేసరికి ఆర్డర్ కూడా వచ్చిందంట. సో ఓపెనింగ్ వీడియో తీస్తున్నారనమాట. సో ఎలా వచ్చింది అని చూస్తున్నారు. చాలా బాగా వచ్చిందంటే డ్రెస్ నీరజకు కూడా చాలా నచ్చిందంట. సో మీకు కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ డ్రెస్సెస్ ఆర్ శారీస్ కావాలి అంటే మా అక్క పేజ్ని ఫాలో అవ్వండి ఇన్స్టాలో. మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. నేను కూడా ఎక్కువ మా అక్క పేజ్లో బట్టలు అయితే తీసుకుంటూ ఉంటాను, శారీస్ కానీ. సో ఇంకా డ్రెస్ ఓపెన్ చేశాక చూసి కొంచెం సేపు టైం స్పెండ్ చేశారంట. తర్వాత అయితే వాళ్ళ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ ముందు ఇలాగ ముగ్గులు వేస్తున్నారంట. సో చూద్దాం ఏం వేస్తున్నారు అని అయితే వెళ్ళారు. వాళ్ళ కమ్యూనిటీలో చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ అపార్ట్మెంట్కి 2 గేట్స్ ఉంటాయి. సో ఎవ్రీ గేట్ దగ్గర ముగ్గులు వేశారంట ప్రతి అపార్ట్మెంట్లో. సో చూడడానికి వెళ్ళారు. వాళ్ళతో పాటు నియా కృతిక్ కూడా వెళ్ళారు. నియా అవన్నీ చూసాక నేను వేస్తాను అని చెప్పిందంట. కానీ అక్కడ వాళ్ళ ముగ్గులు మనం చెడగొడితే బాగోదు కదా అని చెప్పి నీరజ ఇంకా ఇక్కడొద్దు మనం ఇంటి దగ్గర వేసుకుందాము అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసింది. ఇంక ఇంటికి తీసుకొచ్చి ఎంట్రన్స్ డోర్ ముందే వేద్దాము అని చెప్పి అయితే అన్నీ సెట్ చేసుకుంది. డిసైడ్ అయింది ఫైనల్గా. ఇదిగోండి ఇదైతే వేద్దాం అనుకుంటుంది. ఇది ఎలా ట్రై చేసి హిట్ ఫ్లాప్ చూడండి. ఇక్కడ డిజైన్ అయితే వాళ్ళ అమ్మ గీయనివ్వట్లేదని నియా అయితే లిఫ్ట్ దగ్గర పెడదామని డిసైడ్ అయ్యింది. అక్కడ నియా ఏం చేస్తుందో చూపిస్తాను. ఇక్కడ నియా ఇదిగోండి లిఫ్ట్, ఇదిగోండి లిఫ్ట్ దగ్గర నియా పెడుతుంది. వాళ్ళ ఫ్లోర్కి లిఫ్ట్. సో ఇక్కడైతే నియా ముగ్గు పెడుతుందంట. పెట్టు. రాదా ఆరాలా ఆరేక పెడుతుందంటండి. కొంచెంసేపు వెయిట్ చేయాలంట మనం. మళ్ళీ వాళ్ళ అమ్మ ఏం పెట్టారు చూద్దాం. నియా ఆరిపోయాక చెప్పు వస్తా. నియాకంట ఆరిపోయిందంట ప్లేస్, తడిపిన ప్లేస్. ఇప్పుడు ముగ్గు పెడుతుందంట, చూద్దాం. సో నియా అయితే ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది. సో చాలా ట్రై చేసింది వేద్దామని. సో ఇంకా అవ్వట్లేదు. దానివల్ల ఎంత ట్రై చేసినా రావట్లేదు అనమాట. సో ఎందుకులే కష్టాలన్నీ మనకి, ఎంతసేపు పడతాం కష్టం అని చెప్పి ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఆల్రెడీ ముగ్గు వేస్తారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి కలర్స్ వేద్దామని అయితే డిసైడ్ అయింది. సో ఇంకా వాళ్ళ అమ్మ అంత తంటాలు పడకు కలర్స్ వేయి అని చెప్పింది. సో కలర్స్ కూడా వేసిందా లేదా చూడండి. కలర్స్ వేస్తున్నారు. నీయా ఒకసారి నువ్వు లేకవా, ఒకసారి లేక. ఇదేంటి నీయా, నువ్వు చెప్పు అదేంటి. నియా ఒకటి అమ్మ వేసాక చూసి అలా కృతిక్ నువ్వు కూడా ఆపే చెప్తాను. ఒకసారి చెప్తాను. కృతిక్ ఇది కుదరదు, అలా పామడానికి కుదరదమ్మా. ఇది టైల్స్ కదా. సో చూసారుగా ఫైనల్గా ముగ్గు అయితే వేసింది నీరజ. సో ఇంకా దానికి కలరింగ్ అయితే చేస్తుంది. దాంతోపాటు కృతిక్ అలాగే నియా హెల్ప్ చేస్తున్నారు నీరజకి. సో చేస్తూ ఉంటే నియా మొత్తం పక్కన వేసేసింది. సో ఆపేయమంటే దానికి కోపం వచ్చిందనమాట. కృతిక్ కూడా సరిగ్గా వేయట్లేదని మా అక్క అవుట్లైన్ వేసి మధ్యలో వేయమని చెప్పింది. సో ఇంకా నియా అలా చెప్తే నియాకి కోపం వచ్చి వెళ్ళిపోయిందనమాట. అంతా చూసాక నాకు ఒకటి అనిపిస్తుందండి, ఏదైనా ఒక విషయం జరగాలి అని ఉంటే ఏదో విధంగా జరుగుతుంది అంటారు కదా. సో ఈరోజు నీరజ ముగ్గు పెట్టాలి అని రాసి పెట్టింది అనుకుంటా. అందుకే నియా తిక్క పెట్టడం వల్ల ముగ్గు స్టార్ట్ చేసింది నియా కోసమని. కానీ నియా ముగ్గు వేయలేదు, ఇంకా నీరజనే కంప్లీట్ చేసింది.
కొంచెం కృతిక్, అలాగే మా అక్క అండ్ అప్పుడప్పుడు నియా హెల్ప్‌తో. సో, ఫైనల్‌గా ముగ్గు అయితే చాలా బా వచ్చింది. తను ఎలా అనుకుందో అలాగే వచ్చిందంట. సో, ఇంకా వీళ్ళు ముగ్గు పెట్టేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యాక, ఇంకా కింద కమ్యూనిటీలో అందరూ ముగ్గులు అయిపోయాయి. నైట్ అయిపోయిందంట. సో, ఇంకా చూద్దాం ఫైనల్‌గా ఎంత బాగున్నాయో ముగ్గులు, ఎవరిది బాగుందో అని చెప్పైతే. ఇంకా అందరూ మళ్ళీ స్టార్ట్ అయ్యారు. చూడ్డానికి వెళ్లారు. సో, ఇంకా కమ్యూనిటీలో వేసిన ముగ్గులన్నీ చూసారంట. సో, వీటన్నిటిలో మీకు ఏ ముగ్గు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఈ ముగ్గులన్నీ చూసి మా అక్క అండ్ కృతిక్ అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఐ మీన్ వాళ్ళ ఇంటికి. నార్మల్‌గా అయితే నైట్ స్టే చేయమంది నీరజ. మా అక్క కూడా ఉందామనుకుంది. కానీ నా వల్లే మా అక్క ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను గ్రేప్స్ థియరీ అని చెప్పి స్టార్ట్ అయింది కదా! 12 గ్రేప్స్ నైట్ 12కి తినాలి అని చెప్పి అది ట్రై చేయమని చెప్పాను మా అక్కని. సో, అది ఇంటికాడ చేయాలి అని చెప్పి ఇంకా మా అక్క ఇక్కడ నైట్ ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయింది. సో, ఫస్ట్ టైమ్ అనమాట అది మేము ట్రై చేయడం. మీలో ఎవరైనా ఆల్రెడీ ట్రై చేశారా? మీకు వర్కౌట్ అయిందా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా అక్క అయితే ఈ ఇయర్ ట్రై చేసింది. సో, చూద్దాం తన విషెస్ ట్రూ అవుతాయేమో. సో, తన విషెస్ కనుక ట్రూ అయితే నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్‌కి నేను చెప్తాను మీకు ఎంతవరకు అది సక్సెస్ అయింది అన్నది. సో, నేనైతే అవ్వాలి అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మా అక్క నైట్ నీరజ వాళ్ళ ఇంటి దగ్గర స్పెండ్ చేద్దాం అనుకుంది. కానీ నేను అది ట్రై చేయమన్నానని చెప్పి ఇంటికి వెళ్ళింది. సో, ఐ విష్ ఆ విషెస్ అన్నీ ట్రూ అవ్వాలని చెప్పి, అట్‌లీస్ట్ కొన్నైనా అవ్వాలని చెప్పి. సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ న్యూ ఇయర్ ఎలా జరిగిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.